బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకు గాను ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 సీట్లకు సంబంధించి ఆదివారం రెండో జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మెదక్ సీటుకు మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు, అంజిరెడ్డి పోటీ పడుతున్నారు. వరంగల్ నుంచి మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి, కొండేటి శ్రీధర్, నల్గొండ నుంచి జి మనోహర్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, జితేందర్ గుప్తా, రంజిత్ యాదవ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం విషయానికొస్తే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్ కుమార్ తో పాటు గాయకుడు మిట్టపల్లి సురేందర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలోని 3 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లను మాదిగ సామాజిక వర్గానికి కేటాయించడం ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చిత్తశుద్దిగా ఉన్నాయని చూపుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మాజీ సీఎం బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఖమ్మం లోక్సభ సీట్లో వెంకట్రావును నిలిపే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీకి బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ పేరు బీజేపీ పెద్దల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జాబితా విడుదలయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రోజు మధ్యాహ్నం కూడా జరగనుంది. అయితే ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా ఈ యొక్క సమావేశంలో మీట్లో పాల్గొంటారు. అయితే ఇప్పటికే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. అందులో సీనియర్ నాయకులకు కూడా అవకాశం కల్పించారు. అయితే గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయిన వారు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక మిగిలిన 8 సీట్లకు సభ్యతను కూడా నైట్ వరకు కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కూడా అధినాయకత్వం కూడా చర్చించిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ వస్తుంది. ఈ రోజు నైట్ గానీ రేపు ఉదయం గానీ ఒక రెండో జాబితాను కూడా, అంటే దాదాపు మిగిలిన 8 సీట్లకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మెయిన్ గా ఈ 8 స్థానాల విషయానికి వస్తే పోటీలో ఉన్న వారి పరిస్థితి చూసుకుంటే ఇటు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ పేరు దాదాపు ఖరారైందని కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మెదక్ సీటు విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయినటువంటి ఎం రఘునందన్ రావు పేరైతే బలంగా వినిపిస్తుంది. ఇక్కడ ఈయన గాని లేకపోతే అంజిరెడ్డి గాని పోటీ పడుతున్నారు కాబట్టి ఈ ఇద్దరిట్లో ఎవరికొకరికి ఆ సీట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వరంగల్ నుంచి మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ గత కొంతకాలం కూడా బీజేపీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఈ సీటు ఆయనకు గానీ, ఇటు చింతా సాంబమూర్తి కూడా బీజేపీలో ఉన్నారు. ఆయనకు గానీ, ఇటు కొండేటి శ్రీధర్, ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు వరంగల్ ఎంపీ టికెట్ కోసం. ఈ ముగ్గురులో ఎవరికొకరికి టికెట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మాజీ డీజీపీగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ కు మాత్రం ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక నల్గొండ నుంచి జి మనోహర్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, జితేందర్ గుప్తా, అదేవిధంగా ఇటు రంజిత్ యాదవ్ల పేర్లను కూడా పరిస్థితిలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటు నల్గొండ నుంచి మాత్రం పోటీ తీవ్రంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం కూడా వీళ్ళ నలుగురు కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. వీరిలో ఎవరికి ఇస్తారంపై కూడా పార్టీ హైకమాండ్ కూడా నిర్ణయిస్తుంది. ఇక పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం విషయానికి వస్తే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్ కుమార్ తో పాటు గాయకుడు మిట్టపల్లి సురేందర్ పేర్లు కూడా పరిస్థితులుగా సమాచారం అందుతుంది. ఆయన ఈ మధ్య కాలంలోనే బీజేపీలో చేరారు కాబట్టి ఈ ఇద్దరిట్లో ఎవరికొకరు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇక రాష్ట్రంలోని 3 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లను మాదిగ సామాజిక వర్గానికి కేటాయించడం ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చిత్తశుద్ధిగా ఉన్నాయని కూడా చెప్పుకోవాలని కూడా భావిస్తున్నట్టుగా తెలిసింది. మనం చూస్తాం ఆ మధ్యకాలంలో కూడా ఇటు పరేడ్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో ఇటు మందకృష్ణ మాది కూడా కలిసి వారు ఎస్సీ రిజర్వేషన్లపై కూడా చర్చించారు. త్వరలోనే ఆ కమిటీ కూడా వేయడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్లపై త్వరలో దానిపై కూడా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మెయిన్ గా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణలో ఇటు మాదిగ రిజర్వేషన్ వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించి కూడా భావిస్తున్నారు. ఆ చిత్తశుద్ధిని నిరూపించుకునే భాగంగా ఎక్కువగా ఇటు ఎస్సీ వర్గీకరణ పట్ల తమ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పుకునేందుకు
ఇటు రాష్ట్రంలోని 3 ఎస్సీ రిజర్వ్ సీట్లను కూడా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించడంపై కూడా హైకమాండ్ కు విస్తరించింది. ఇక్కడ సంబంధించి కూడా 3 పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తెలగం వెంకట్రావు మాజీ సీఎం బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ మధ్యకాలంలో. మొన్న ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఖమ్మం లోక్సభ సీట్లో వెంకట్రావును నిలిపే దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా చర్చలు కూడా చివరి దశకు వచ్చాయి కాబట్టి ఈ యొక్క ఖమ్మం లోక్సభ సీటు జలగం వెంకట్రావు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయన బీజేపీ సంబంధించిన సీనియర్ నేతలతో మీడియారు కాబట్టి ఆయన త్వరలోనే బీజేపీ చేరే అవకాశం ఉంది. ఈ సీటు ఆయనకి ఇచ్చేందుకు కూడా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీకి బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ పేరు కూడా బీజేపీ పెద్దలు పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు సీతారాం నాయక్ కూడా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కొంచెం అస్వస్థంగా తెలుస్తా ఉంది. అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో గత కొంతకాలం కూడా ఇటు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కూడా కొంచెం బీఆర్ఎస్ కు పార్టీకి అంటిముట్టడిగా వివరిస్తున్నారు. ఆయన కొంతకాలంగా గ్యాప్ కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతారని కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు మహబూబాబాద్ ఎంపీ టికెట్ కూడా ఆయనకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపై కూడా పెద్దల అంగీకారం కోసం కూడా పరిస్థితిగా తెలుస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు జరిగేటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చకు వస్తాయి. చర్చకు వచ్చిన తర్వాత ఇప్పటికే 9 స్థానాలు కూడా ప్రకటించారు కాబట్టి మిగతా 8 స్థానాల్లో ఎవరెవరిని బరిలోకి దించాలి. ఈసారి సెంట్రల్ లో మళ్ళీ ముచ్చటగా 3వసారి మోడీ ప్రధానమంత్రి కావాలని కూడా బీజేపీ ఆశిస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 400 పార్లమెంట్ స్థానాల్లో గెలవాలని కూడా భావిస్తున్నారు. ఈసారి టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పావులు కలుపుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా పొత్తు విషయంపై కూడా చర్చిస్తారు. మనం చూసాం ఇటు బీజేపీ ఇటు ఏపీలో ఇటు టీడీపీ జనసేనతో కూడా పొత్తు పెట్టుకుంది. అక్కడ కూడా సీట్ల కేటాయింపులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఇటు తెలంగాణలో మాత్రం ఈసారి బీజేపీ ఒంటరిగా వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఒంటరిగా వెళ్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా తన మిత్రపక్షం సిపిఐ సిపిఎం తో కూడా కలిసి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అత్యధిక స్థానాలు గెలిచి మరోసారి ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి మోడీనే ఈసారి ప్రధాని కావాలని ఆశిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణలు చేంజ్ అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ పార్టీలతో కూడా బీజేపీ పొత్తుకు వెళ్తుంది. అదేవిధంగా ఏపీలో కూడా ఇటు బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు కూడా పెట్టుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అత్యధిక స్థానాలను టార్గెట్ గా బీజేపీ అడుగులేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలను కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా చర్చిస్తారు. దానిలో భాగంగా ఇటు తెలంగాణలో ఇప్పటికే 9 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కూడా ప్రకటించారు. కాబట్టి మరో 8 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రోజు నైట్ గానీ లేకపోతే రేపు ఉదయం గానీ ఈ యొక్క నేను చెప్పినటువంటి 8 మంది అభ్యర్థుల్లో దాదాపు కొన్ని సీట్లో అయితే పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి ఒక్కొక్క స్థానానికి 2 నుంచి 3 మంది కూడా పోటీ పాడుతున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలే బీజేపీలోకి చేరారు. కాబట్టి వాళ్ళు కూడా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. వాళ్ళు కూడా ఆ సిట్టింగ్ ఎంపీ స్థానం కూడా తమకు ఇవ్వాలని కూడా బీజేపీ అధినేతలను కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా వారి అభిప్రాయం కూడా స్వీకరించారు. అదే విషయాన్ని కేంద్ర హైకమాండ్ కూడా చెప్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నుంచి ఇటు ఎంపీ రాములు అదేవిధంగా ఈ మధ్యకాలంలో మిగతా కొంతమంది లీడర్లు కూడా వచ్చారు. కాబట్టి వారి నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి మరి వారి సిట్టింగ్ స్థానాలు వారికే ఇస్తారా, ఆ స్థానంలో వేరే వాళ్ళు నిలబెడతారని కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు మిగతా 8 స్థానాలపై కూడా క్లారిటీ వస్తుంది వర్గీయాలపై కూడా. కాబట్టి గెలిచే గురాలకి ఈసారి టికెట్ ఇవ్వాలని కూడా బీజేపీ అధినాయకత్వం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఈ రోజు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు కూడా ఇదంతా కూడా చర్చకు వస్తుంది. చర్చకు వచ్చిన తర్వాత ఇప్పటికే 9 స్థానాలు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి తెలంగాణలో అభ్యర్థులు కూడా ప్రకటించారు. కాబట్టి మిగతా 8 స్థానాల అభ్యర్థులు ఉన్నపై కూడా ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఆ యొక్క అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.